హలో ఆల్, వెల్కమ్ టు మూవీస్ ఫర్ మ్యాక్స్. నా పేరు రాకేష్. ఇప్పుడే టాక్సిక్ ట్రైలర్ చూశాను. నాకైతే పూర్తిగా అర్థం కాలేదు, చిన్న డీటెయిల్స్ అయితే అర్థమయ్యాయి. అవన్నీ ఇన్ డీటెయిల్గా వీడియోలో మాట్లాడతాను. బట్ దానికంటే ముందు మీకు ట్రైలర్ ఎలా అనిపించింది అండ్ మీరు అబ్జర్వ్ చేసిన డీటెయిల్స్ ఏంటి అవన్నీ కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ట్రైలర్ చూడగానే నాకు అర్థం కాలేదు. హానెస్ట్గా చెప్తున్నా, నాకు ఏం అర్థం కాలేదు. మళ్ళీ ఇంకో 2 సార్లు చూశాను. ఇంకో 2 సార్లు చూసిన తర్వాత ఒక చిన్న క్లారిటీ అయితే వచ్చింది. మనకు ఆల్రెడీ తెలుసు ఇందులో యష్ డ్యువల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు అని చెప్పి. సో ఈ రాయా అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో తను ఒక నార్మల్ పర్సన్ నుంచి ఒక అండర్ వరల్డ్ డాన్ గా ఎదుగుతాడు. అది ఎలా ఎదిగాడు అండ్ తన క్యారెక్టర్ ఒక ప్రాపర్ అంటే ఇతను ఇలానే ఉంటాడు అని మనం స్పెసిఫిక్ గా చెప్పలేము. ఎందుకంటే అప్పుడప్పుడు వైలెంట్ గా ఉంటాడు, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదు, అప్పుడప్పుడు రొమాంటిక్ గా ఉంటాడు. వి కాంట్ గెస్ అనమాట తన క్యారెక్టర్ ట్రైట్స్ అన్ని. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ లో ఎన్ని ట్రైట్స్ ఉండాలో, అంటే వీడు బాగా కోపిస్ట్ మనిషి, లేకపోతే వీడు బాగా రొమాంటిక్ మనిషి అంటాం కదా, అలాంటి క్యారెక్టర్ అనమాట రాయా క్యారెక్టర్ది. మనకి ఆ గ్లిమ్స్, ఇంతకు ముందు వచ్చిన గ్లిమ్స్ కానీ, టీజర్, సాంగ్స్ అండ్ ఇప్పుడు ఇది చూస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. రాయా క్యారెక్టర్ ఈస్ అన్ప్రెడిక్టబుల్. వాడు ఏంటి, ఎలాంటోడు, ఎలా బిహేవ్ చేస్తాడు, ఏ సిచ్యువేషన్ లో ఎలా ఉంటాడని ఎవ్వడు కనిపెట్టలేడు. సెకండ్ థింగ్ ఈస్ హిస్ రిలేషన్షిప్ విత్ కైరా అద్వానీ. కైరా అద్వానీ ఇందులో టికెట్ ఉన్నాడు కదా, ఈ టికెట్ అంటే యష్ డ్వెల్ సెకండ్ రోల్ ప్లే చేస్తున్నాడు కదా, తన సన్ రోల్ తననమాట. సో వీళ్ళిద్దరికి పుట్టిన కొడుకు. మనం ఆ కాన్వర్సేషన్స్ అన్ని మధ్యలో గ్లింప్సెస్ లాగా వస్తాయి. మోసం ఉంటుంది, లవ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఈ కైరా అద్వానీ అండ్ యష్ ఎందుకు విడిపోయారు, ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటి, అండ్ కైరా అద్వానీ మధ్యలో యష్ ఒక డైలాగ్ చెప్తాడు, అందాన్ని ఎరగా వేస్తావా అని చెప్పి. నిజంగానే ఎరగా వేసిందా లేకపోతే ఒక మిస్కమ్యూనికేషనా? సో మనోడు ఆ టికెట్ని ఎందుకు వదిలేస్తాడు, టికెట్ ఎక్కడికి వెళ్ళి ఎలా తయారయ్యాడు, వాళ్ళ ఫాదర్ మీదకి ఎందుకు మళ్ళీ ఒక వార్ లాగా వస్తాడు అనేది బేసిక్ స్టోరీ లైన్. అండ్ ఇందులో నయనతార గారు యష్కి చాలా క్లోజ్ రోల్ ప్లే చేస్తారు. అది సిస్టరా లేకపోతే వేరే కజినా అదంతా మనకు తెలియదు, బట్ ఇట్ విల్ బి ఏ ఫ్యామిలీ రిలేషన్షిప్ అనిపిస్తుంది. తన కజినా, తన ఓన్ సిస్టరా, ఇదంతా మనం సినిమాలో చూడాల్సిందే. అండ్ రుక్మిణి వసంత్ గారు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇందులో ఒక షాట్ ఉంటుంది, రాయా న్యూడ్గా నించొని ఉంటాడు, రుక్మిణి అప్పుడే రోబ్లోకి ఎంటర్ అవుతుంది. సో నేను ఒక సివిలైజ్డ్ కాన్వర్సేషన్ చేద్దాం అనుకున్నా అంటే, నో హ్యామ్ ఐ లుకింగ్ సివిలైజ్డ్ అంటాడు. చాలా బోల్డ్గా, చాలా వైలెంట్గా. అంటే ఒక టీజర్, అంటే ఒక వైలెంట్ టీజర్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మనం నార్మల్గా హాలీవుడ్ మూవీస్లో కొన్ని థీమ్స్ చూస్తూ ఉంటాం. ఏది అపోకాలిప్స్ అని, ఒక ఫైర్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ అని, వాటర్ రిలేటెడ్ అని, కాస్మోస్ అని, ఇలా బోల్డ్ థీమ్స్ ఉంటాయి హాలీవుడ్లో. ఆ హాలీవుడ్లో ఉన్న థీమ్స్లో సగం ఈ సినిమాలోనే ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్లో ఒక డిఫరెంట్ థీమ్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ట్రైలర్ ఏదైతే ఉందో డిఫరెంట్ థీమ్స్ కనిపిస్తాయి. క్వాలిటీ పరంగా ట్రైలర్ ఈస్ నెంబర్ 1. టెక్నికాలిటీస్ పరంగా తెలియని వాళ్ళు ఎవరైనా ఈ ట్రైలర్ చూస్తే డెఫినెట్లీ ఇది ఒక హాలీవుడ్ రేంజ్ క్వాలిటీ ట్రైలర్ అంటారు. దేని పరంగా, ప్లాట్ పరంగా ఇవన్నీ పక్కకు పెట్టేయండి. రేపు సినిమా ఎలా ఉంటుంది అనేది మనం థియేటర్కి వెళ్ళి చూసే వరకు మనకు క్లారిటీ ఉండదు. సో బట్ క్వాలిటీ పరంగా చాలా ఇంప్రెస్ చేసింది. ఒక హాలీవుడ్ రేంజ్ క్వాలిటీ ట్రైలర్ అనడంలో ఎటువంటి ఇది లేదు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, యాక్షన్ బాగానే ఉంది, రొమాన్స్ బాగానే ఉంది, ఇదంతా ఓకే. ఇవన్నీ మనం ట్రైలర్లో చూసి చెప్పేయచ్చు. అండ్ ఇంతకుముందు కూడా మనకి సాంగ్స్లో కూడా టూ మచ్ హెవీ రొమాన్స్ ఉండింది, బోల్డ్ రొమాన్స్ ఉండింది. అదంతా మనం చూసాము ఆల్రెడీ. ఎప్పుడు వేసుకోవడమైనా రామకృష్ణ అని చెప్పి మీమ్స్ చేసి ట్రోల్ కూడా చేశారు, ముందు వచ్చిన సాంగ్స్ కానీ, ముందు వచ్చిన గ్లిమ్స్ కానీ అవన్నీ. ఇందులో మాత్రం అట్లాంటివి పెద్దగా కనపడలేదు. మొత్తం కంప్లీట్ గా సినిమా ఎలా ఉండబోతుంది, ఎలాంటి వైడ్ రైడ్ ఇవ్వబోతుంది, ఎంత బోల్డ్ గా ఉండబోతుంది, ఎంత బ్లడ్ షెట్ ఉండబోతుంది, ఇలాంటి వాటి మీదనే ట్రైలర్ ఫుల్ గా కాన్సన్ట్రేట్ చేశారు. అండ్ ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ నాకు బాగా నచ్చాయి. ఒకటి రాయా ఇలా కూర్చొని ఉంటాడు, అది చాలా క్రేజీ అనిపించింది ఆ షార్ట్. అండ్ ఒక లుంగి కట్టుకొని పైన షెట్ లేకుండా బ్లడ్ ఉంటుంది ఇక్కడ, బాల్కనీలో నించుంటాడు అనుకుంటా, ఆ షాట్ ఒకటి. ఈ షార్ట్స్ చాలా క్రేజీగా అనిపించాయి. ఇవి మనకి ట్రైలర్లో చూడడానికి బాగానే ఉంటాయి, రేపు స్క్రీన్ మీద చూసినప్పుడు ఆ హై ఫీల్ అవుతాం. బట్ ఆ హై ఎప్పుడు వస్తుంది అంటే ప్రాపర్ డ్రామా వర్కౌట్ అయినప్పుడు. ఆ డ్రామా అనేది వర్కౌట్ అవుతేనే ఈ వైలెన్స్, యాక్షన్, బోల్డ్, రొమాన్స్ ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే డీసీ చూసి వచ్చాను, వీడియో చేయడానికి కుదరలేదు. డీసీలో టూ మచ్ వైలెన్స్ ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది వైలెన్స్. అసలు బ్లడ్, ముక్కులు, గొంతులు అవన్నీ కోసేస్తారు. అయినా కూడా ఎక్కడ ఇదేంట్రా ఇంత ఓవర్ ద టాప్ వైలెన్స్ ఉంది అన్న ఫీలింగ్ రాదు. ఎందుకంటే ఆ యాక్షన్ సీక్వెన్స్కి డ్రైవ్ చేసే సీన్స్ ఏవైతే ఉంటాయో, డ్రైవ్ చేసే డ్రామా ఏదైతే ఉంటుందో ఆ డ్రామా చాలా ఎంగేజ్ చేస్తుంది. సో ఈ వైలెన్స్ నెసెసరీరా, కొట్టు ఇంకా నరుకు అని మనం ఫీల్ అయ్యేలా చేయగలిగితే ఖచ్చితంగా టాక్సిక్ విల్ బి ఏ గుడ్ ఫిలిం. బట్ నాకు ఐఎమ్ స్టిల్ డౌట్ఫుల్. ఎందుకంటే చాలా చాలా ఇయర్స్ తీశారు, స్టోరీ చాలా మారుతూ వచ్చింది, అండ్ మల్టిపుల్ హ్యాండ్స్ పడ్డాయి రైటింగ్లో. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద ఫుడ్ అంటారు కదా, సో మేబీ అలా కూడా జరగచ్చు. వీ కాంట్ జడ్జ్ ఇప్పుడే. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ట్రైలర్లో ఉండాల్సిన టెక్నికల్ క్వాలిటీ ఉంది.
బట్ ఆ ప్లాట్ లైన్ ఏదైతే ఉందో మనం ఒక ట్రైలర్ చూసిన తర్వాత ఓకే నేను ఈ సో అండ్ సో ప్లాట్ లైన్ మీద సినిమా చూడబోతున్నాను, ఐ విల్ బుక్ ద టికెట్ అనుకుంటాం కదా. బట్ ఆ ప్లాట్ లైన్ అయితే ఇంకా కంప్లీట్గా ఇలా రివీల్ చేయలేదు. నేనేం కంప్లీట్ స్టోరీ రివీల్ చేయాలి అనట్లేదు. రాజమౌళి గారు చెప్తారు కదా, నా స్టోరీ నేను ఒక క్లారిటీ ఇచ్చేస్తాను, ఎందుకు నేను దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తాను అనేది వచ్చి థియేటర్కి వచ్చి చూస్తారు నా ప్రజెంటేషన్. బట్ స్టోరీ రివీల్ చేయాలి కదా అని చెప్పి ప్రతి ట్రైలర్లో కానీ లేకపోతే వేరే మీట్స్లో కానీ ఆ స్టోరీ ఓవరాల్ ప్లాట్ లైన్ గురించి ఒక క్లారిటీ ఇస్తారు, ఆ క్యారెక్టర్స్ గురించి ఒక క్లారిటీ ఇస్తారు. ఒక చిన్న థింగ్ ఏంటంటే ఎస్ఆర్ని ఆ బియర్డ్ లుక్లో, ఫుల్ బియర్డ్ లుక్లో చూసి సడన్ గా గడ్డం తీసేసి జస్ట్ ఇంతవరకు మీసాలు పెట్టుకుంటే చూడలేకపోయాను నేనైతే. కొంచెం ఆడ్గా అయితే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు తెలీదు, అది నా పర్సనల్ ఫీలింగ్. కొంచెం ఆడ్గా అయితే ఫీల్ అయినా, మేబీ మూవీ రిలీజ్ అయ్యే టైంకి అడ్జస్ట్ అవుతానేమో, లేకపోతే స్క్రీన్ మీద చూసిన టైంకి అడ్జస్ట్ అవుతానేమో. సో ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ ఫాదర్ అండ్ సన్. వాళ్ళిద్దరూ ఎందుకు ఫైట్ చేసుకుంటారు, ఆ మధ్యలో జరిగిన కాన్ఫ్లిక్ట్స్. ఈ సినిమా మీకు ఏమనిపించిందో కింద కామెంట్స్ చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ మ్యాక్స్.